నీలో నువ్వు ఉండు. నీ చుట్టూ ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు. ఎందుకు చెప్తున్నానంటే మనం మన ఏజ్ అంటే మనతో సమానమైన ఏజ్ వాళ్ళని కలిసినప్పుడు కానీ, మన ఆఫీస్లో ఎవరినైనా కలిసినప్పుడు కానీ, లేదంటే ఇంకొకరిని కలిసినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు దాకా మనలో మనం ఉంటాం. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అవునా, చెప్పండి సార్, పర్లేదు, అవును, నమస్తే సార్, అసలు అస్సలు లేదండి, అసలు మీరు అంతలేదు తోపు తెలుసా మీరు, అయ్యో మీ అంత మాట, మీరు ఫోన్ చేయండి, టక్కుమని వచ్చేస్తాను, అసలు ఒక జస్ట్ మెసేజ్ చేయండి చాలు, నేను బిజీ ఉండడం ఏంటి సార్, మీరు పిలవండి చాలు. ఈ బిహేవియర్ చూపిస్తాం. అలా చూపియొద్దు. ఎందుకంటే అది నువ్వు కాదు. అక్కడ ఆ క్షణంలో అవతల మనిషి ఉండే ఏజ్ కావచ్చు, లేదంటే అవతల మనిషి ఉండే పొజిషన్ కావచ్చు, లేదంటే ఆ కొత్తదనం కావచ్చు, నీలో ఒక అనవసరమైన, ఒక దరిద్రమైన, ఒక చెత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. అది ఎంతెంత పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది అంటే, నువ్వు అన్నావు కదా, టక్కుమని మెసేజ్ పెట్టండి వచ్చేస్తాను, ఎందుకు చిటికేయండి మీ ముందు ఉంటాను, ఇలాంటి కొన్ని సవాళ్ళు చేస్తావు. ఫస్ట్‌లో స్టార్టింగ్ 1, 2 సార్లు ఇదంతా నడుస్తది. బానే నువ్వు అనుకున్నట్టు ఎళ్తావు, మాట్లాడతావు, అవతలోడిని సాటిస్ఫై చేస్తావు. ఆళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి, ఓకే, మనోడు నీ అమ్మ టక్కుమని అన్నాడు, మాట మీద నిలబడ్డాడు, వచ్చాడురా అని. అలా జీవితాంతం చేయగలవా నువ్వు? అసలది నువ్వా? కాదు కదా! నీకేదో పనుంటది. నువ్వు వేరే లెవెల్‌లో ఉత్సాహం ప్రదర్శించావు కదా! ఆడు నిజంగానే ఫోన్ చేస్తాడు, ఏదో పనుంది. ఎవడో గుర్తురాడు, నువ్వే గుర్తొస్తావు. ఎందుకంటే నువ్వు అతి వినయం ప్రదర్శించావు. అది ధూర్త లక్షణం. సో ఫోన్ చేసాడు, వెళ్ళలేదు. ఒకసారి ఫోన్‌లో పనుందనుకుంటాడు. రెండోసారి ఫోన్ చేసినా నువ్వు సరే ఇది ఉంది సార్, అది ఉంది సార్ అని చెప్పావు. మూడోసారి ఎప్పుడో అడిగినా కూడా నువ్వు ఇదే సమాధానం చెప్పావు. ఆటోమేటిక్‌గా అవతలోడికి నువ్వెలా కనిపిస్తావు అంటే బఫూన్‌లా కనిపిస్తావు. ఈ నా కొడుకు చాలా వేషాలేసాడు, ఏదో అవసరం మనం అంటే అవసరం ఉండుంటది, అందుకే ఏదో నక్క వినయం చూపించాడు అనుకుంటాడు. అవసరమా నీకది? నువ్వేమనుకుంటావో తెలుసా? ఆడిలా అనుకుంటున్నాడని ఎవడో వచ్చి నీ దగ్గర చెప్తే, ఈ అమ్మ నేనేదో పెద్దోడు కదా, లేదంటే కొంచెం మనకంటే కొంచెం పెద్ద స్టేజ్‌లో ఉన్నాడు కదా, లేదంటే కొత్త కదా, బాగోదని రిసీవ్ చేసుకున్నాను, ఇంత మాట అన్నాడా అంటావు. ఇంక నీకు పిచ్చెక్కిపోద్దనమాట ఆ మాటలకి. సో నేనేమంటున్నానంటే, నువ్వు కలిసినప్పుడే ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇవ్వి. అంటే మరి ఏంట్రా ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అని అనమంటలా. అవతల హోదాకి రెస్పెక్టివ్. సరే బ్రో, బాగుంది అంటే మన ఏజోడైతే ఇంకేంటి విషయాలు, ఇలా నార్మల్గా మాట్లాడు, కామన్గా ఉండు, హైలోకి వెళ్ళకు. ఎందుకు హైలోకి వెళ్ళాలి? నువ్వు మనిషివే, అవతలోడు మనిషే. మేబీ హోదా పెద్దదయ్యి ఉండి, లేదంటే నీకంటే పెద్దవాళ్ళు అనుకో, మర్యాదగా మాట్లాడు. అంతేగాని మీరు చిటికేస్తే వస్తా, మీ అంతటోడు లేడు, నేను ఉన్నదే మీలాంటి వాళ్ళకి సేవ చేయడానికి, లేదంటే నేను చాలా ఫ్రీ, మీరు పిలవాలే కానీ అంతకంటే వేరే భాగ్యమా, ఇలాంటి సొలుకుబుర్లొద్దు. ఎందుకంటే ఆయన హోదాకి ఆయనకు ఉండాల్సిన పనులు ఆయనకు ఉంటాయి. నీ హోదాకి, నీ స్థాయికి నీకు ఉండాల్సిన ఇంపార్టెంట్ పనులు నీకు ఉంటాయి. ఇక్కడ ఎవడో పని పాట లేకుండా తిరగడు. ఇలా నువ్వు కానీ ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించి చాలా అంటే చాలామంది నవ్వుల పాలైపోతున్నారు, అందరి నోట్లోనే పడుతున్నారు, ఒక బ్యాడ్ క్యారెక్టర్గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. అది ఆఫీస్లో అయినా, ఇంటి దగ్గర అయినా, ఎక్కడైనా సరే. అలా కాకుండా నువ్వు పరిచయం అయిన వెంటనే బాబు నెక్స్ట్ వీక్ మనకు కొంచెం చిన్న పని ఉంటుంది, మొత్తం మీ కుర్రోళ్ళందరూ చేసి పెడతానన్నారు, నువ్వు కూడా కొంచెం చేస్తావా అని ఎవరైనా మీ ఆఫీస్లో ఒక నీకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగారు అనుకో, అప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సార్ ఓకే సార్, మీరు అడిగారు బాగానే ఉంది, కానీ నాకు నెక్స్ట్ వీక్ పని ఉంది సార్, అవ్వదు, సారీ సార్ అని చెప్పేసేయాలి. అలా చెప్పేసామనుకో, ఆయన అనుకుంటాడు, ఏమో టక్కుమని నేను ఇంత పెద్దోడిని, పెద్ద హోదా నాది, మనోడు ఇలా చెప్పేసాడు ఏంటి, కొంచెం యాటిట్యూడ్ ఉందేమోలే అనుకుంటాడు. కానీ నీకు యాటిట్యూడ్ ఉంది, నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది ఆయనకి నచ్చినట్టు ఆయన ఫస్ట్ ఊహించేసుకుంటాడు. ఆ రోజుతో అయిపోద్ది, గొడవ ఉండదు. అదే నువ్వు అయ్యో తప్పకుండా సార్, నేను వస్తాను సార్, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి నువ్వు హ్యాండ్ ఇచ్చావు అనుకో, రామచంద్ర, ఇంకప్పుడు పడే మచ్చ ఉంటుంది చూసావా, అది నీకు తెలీదు నిన్ను ఎంత డ్యామేజ్ చేస్తుందో, నీ కెరియర్ని ఎంత ఇబ్బంది పెడుతుందో. అది అక్కడితో ఆగదు, మొత్తం సర్క్యులేట్ అవుద్ది. ఎందుకంటే ఇలాంటివి మన లైఫ్లో రోజు జరుగుతాయి కాబట్టి. అదే నీలా నువ్వు ఉండి, అవ్వదు, చూస్తాను, ట్రై చేస్తాను, ఏమో చెప్పలేను, ఇలా నీ ఒరిజినాలిటీని నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళితే, నువ్వు కొత్తగా ఎవరితో అన్నా పరిచయం ఏర్పరచుకున్నప్పుడు కావచ్చు, లేదంటే నీ తోటి వాళ్ళని, కొత్త వాళ్ళని కలిసినప్పుడు, నీ ఆఫీస్లో, మీ ఊళ్ళో, నీ ఎన్విరాన్మెంట్లో నీలా నువ్వు ఉండగలిగితే, ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే నువ్వంటే అవతలోళ్ళకి ఒక ఇమాజినేషన్, ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. హ్యాపీ, అది మంచి అయినా చెడ్డైనా సరే, రే ఆడు కరెక్ట్గా చెప్తాడు, ఆడు మొహమ్మద్ చెప్పేస్తాడు, ఆడు కుదరదేమో ఎందుకంటే ఆడు వేరే పనుల్లో ఉంటాడు, ఇలాంటి ఒక అజంప్షన్కి వచ్చేసి నీకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది అక్కడ. అలా కాకుండా నువ్వు తొళ్ళగొట్టేసి కొత్త ఉత్సాహంలో తప్పకుండా అన్నావు అనుకో,
పప్పు అయిపోద్ది మొత్తం అంతాని. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మనలా మనం ఉంటే, మనతో ఉన్నోళ్ళు ఉంటారు. మన క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుని, ఒరేయ్ ఈడంటే ఇది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆళ్ళు మాత్రం ఉంటారు. ఆళ్ళు ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఐదుగురున్నా పర్లేదు. ఏం నష్టం లేదు. లేనిపోని దాన్నేమంటారు మర్యాదలు, వినమ్రతలో ప్రదర్శించి నువ్వు 100 మందిని పోగేసుకున్నా నీ బతుకేమైపోద్దంటే ఈ 100 మందిని సాటిస్ఫైడ్ చేయడానికే సరిపోద్ది. ఆళ్ళందరినీ సాటిస్ఫై చెయ్యాలి నువ్వు. ఎందుకంటే నువ్వు లేనిపోని వినమ్రత ప్రదర్శించవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను విను. నేను ఎవరినో కలవడానికి ఒక ఇద్దరు పర్సన్స్‌ని కలవడానికి వెళ్ళాం మేము. నేను నా ఫ్రెండ్ వెళ్ళాం. సో వాళ్ళేమన్నారంటే మాకు అవసరం. వాళ్ళతో మాకు పనుంది. మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, ఇలా బాబు నెక్స్ట్ అప్‌కమింగ్ 1 వీక్‌లో హైదరాబాద్‌లో మాకు చిన్న ప్రాజెక్ట్ ఉంది. కొంచెం మీ హెల్ప్ కావాలి. ఒక మెసేజ్ ఉంది. దాన్ని సర్క్యులేట్ చేయాలనుకుంటున్నాం మేము. సో మీరు కొంచెం హెల్ప్ చేయాలి దీనికి అన్నారు. వెంటనే మాకు అవసరం ఉంది కదా అని వాళ్ళతో వెంటనే తప్పకుండా సార్ ఎంత మాట మీరు ఇంతలా అడగాల, మేము చూసుకుంటాం సార్ అని నేను నా ఫ్రెండ్ ఒకడు ఉంటే ఆడు చెప్పేసాం. అయిపోయింది. కరెక్ట్‌గా అదే వీక్‌లో నాకు విపరీతమైన షెడ్యూల్ ఉంది. నాకు వేరే షూట్ ఉంటే దానికి వెళ్ళాలి. మా వోడికేమో వేరే పని వచ్చింది. కాకపోతే ఆ రోజు కాడు ఖాళీ అయ్యాడు. నేను ఖాళీ అవ్వలా. నేను చెప్పాను అడిగారే నువ్వు వెళ్ళొచ్చేసే, నేను రాలేకపోతున్నాను, నువ్వు ఏదోలా మేనేజ్ చేయి అని చెప్తే మనోడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడాడు. అదేంటమ్మా ఇద్దరు వస్తానన్నారు కదా, ఒకళ్ళేమో ఈ కేపీహెచ్పీ సైడ్ వెళ్ళాలి, ఇంకొకళ్ళేమో ఈ జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళాలి, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే అయిపోవాలి, మీ వల్ల అవ్వదంటే అవ్వదని చెప్పాలి కానీ ఇలా హ్యాండ్ ఇవ్వకూడదు కదా, మేము వేరే ప్లానింగ్స్ కూడా చేసుకోలేదు, వేరే వాళ్ళని కూడా అడగలేదు, కరెక్ట్ కాదు కదా ఇదని పుసుకుని అలా అనేసాడు ఆయన. వీడు వచ్చి నాకు చెప్పాడు మా వాడు, రే ఇలా అన్నారా మనం చెప్పి ఉండాల్సింది అంటే, మనకేం తెలుసు ఖాళీ ఉంటుంది కదా అనుకున్నాం, అబద్ధం ఏం చెప్పలేదు కదా అంటే మేము వదిలేసాం ఆ విషయం. వదిలేస్తే అయిపోయింది. 1 వీక్ తర్వాత వేరే పని ఉండి వేరే వాళ్ళని ఎక్కడికో వేరే ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్లో ఉన్నాయని అంటున్నాడు, మీరిద్దరూ ఆయన ఎవరో సూర్య గారు ఏదో చెప్తే ఏదో అన్నారంట కదా, అదే వస్తానని రాలేదంట, పాపం ఆయన చాలా లాస్ అయ్యాడు, చాలామందిని ఆయన అనుకున్న దానికి పిలవలేకపోయాడంట, వాళ్ళందరి దగ్గర ఆయన బ్యాడ్ నేమ్ వచ్చింది చెప్పాడు. ఇలా పృథ్వీ రవి అని ఇద్దరు వచ్చారు, అసలు వస్తానని హ్యాండ్ ఇచ్చారండి, దెబ్బ అయిపోయిన కుర్రోళ్ళ వల్ల ఈ కుర్రోళ్ళు అందరూ ఇలాగే తగలడ్డారు, అసలు పెద్దోళ్ళు అంటే రెస్పెక్ట్ లేదు, అసలు ఫస్ట్ హానెస్టీ లేదు అన్నాడంట ఆయన. షాక్, నేను లిటరల్లీ షాక్. అర్థమైందా నీకు స్టోరీ? అది జరిగింది ఎప్పుడో కాదు, ఈ లాస్ట్ వీకే. అందుకే మీకు చూసుకోండి, నిన్న మొన్న అంతకు ముందు రోజు 2 days or 3 days నేను వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే అంత ఎక్కువ పని ఉంది నాకు. సో నా పనే నేను చేసుకోలేదు, నేను మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు నా రూమ్లో కూర్చుని. అలాంటిది ఎవరి దగ్గరకో ఆ కొత్త ఉత్సాహంలో ఇచ్చిన మాట వల్ల మేము వెళ్ళలేకపోవడం వల్ల దాదాపుగా ఒక 10 మంది దగ్గర, పెద్దోళ్ళ దగ్గర మాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది, నాకు నా ఫ్రెండ్ గడికి. హానెస్టీ లేదు, కుర్రోళ్ళంతా ఇలాగే తగలడ్డారు, ఈ రోజుల్లో అసలు వీళ్ళు తిన్నంగా ఉండట్లేదు అని అనేసారు పుసుక్కుని, ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. దానికి వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ, నాది తప్పు నాది, ఎందుకంటే నేను ఎరగదీసి సార్ మీరు అడగాల సార్ ఎంత మాట అన్నాను నేను, ఎందుకంటే ఆయన బాగా పెద్ద, ఆయన ఒక 60 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు చేదస్తం వాళ్ళకు ఉంటుంది. సో ఫస్ట్ టైము నేను ఏదో ఓవర్గా రియాక్ట్ అయిపోయి, ఎందుకంటే అక్కడ ఉండే కాంపౌండ్, ఆ ఎన్విరాన్మెంట్ చూసి అది తెలియకుండా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నేను టక్కుమని ఎంత మాట సార్ మీరు అడగాలని వచ్చేస్తానన్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత మత్తు మొత్తం దిగిపోయింది, నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాం. తర్వాత నా అవసరాలు నాకు ప్రయారిటీగా పెట్టుకుంటాను కాబట్టి ఎప్పుడు నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా. సో ఆ ఊపు వెళ్ళిపోయాను నేను. కానీ ఆ 10 నిమిషాలు నేను ఆయన దగ్గర కలిసినప్పుడు ఏదైతే ఓవర్ థింకింగ్ లేదా దాన్ని ఏమంటారో అత్యుత్సాహం ప్రదర్శించానో, ఆ అత్యుత్సాహం దాదాపుగా ఒక 10 మంది పెద్దోళ్ళ దగ్గర నా పేరు ఖరాబ్ చేసింది, నన్ను ఒక రకంగా పోర్ట్రేట్ చేసింది. అది పెద్దది కాకపోవచ్చు ప్రస్తుతానికి, అలా పదే జరిగితే అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఎవరి చేతో నేను చెయ్యని తప్పుకి, నా ఉండే బిజీకి నేను ఎదవన అవ్వలేను కదా. సో అది నేను ఫేస్ చేశాను. ఎందుకు ఫేస్ చేశాను అంటే ఆ 10 నిమిషాలు నాలా నేను లేకపోవడం వల్ల. నేను లేదంటే బేసిక్గా చెప్పేస్తాను సార్ నాకు కుదరదేమో, ఎందుకంటే నాకు చాలా ఉంటాయి సార్, కొంచెం షెడ్యూల్స్ ఉంటాయి, అవి ఎప్పుడు ఎలా షఫల్ అవుతాయో నాకు తెలియదు, ఎప్పుడు ఎలా వచ్చి పడతాయో తెలియదు, సో నా వల్ల అవ్వదని చెప్పేస్తాను డైరెక్ట్. ఎవరికైనా ఫస్ట్ నో చెప్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఎస్ అని చెప్పి ఆ నిష్ఠూరాన్ని మీద వేసుకోవడం కంటే నో అని చెప్పేసాం అనుకో, ఈడేంటర్ బాబు ఇలా అనేసాడని ఆ క్షణం అనుకుని వదిలేసుకుని వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, వేరే వాళ్ళని చూసుకుంటారు, వేరే వాళ్ళని అరేంజ్ చేసుకుంటారు, ఆ గ్యాప్ని వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. నేను ఫిల్ చేయడానికి రెడీగా లేను కదా, ఎందుకంటే నా ప్రియారిటీస్ నాకు ఉన్నాయి. సో అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది. అంటే అంతా చేసేసి మాట ఇచ్చి ఒక 10 సార్లు మాట నిలబెట్టుకుని 11వ సారి ఆ మాట మీద నిలబడలేక
నీకు కష్టం వచ్చి నువ్వు వేరే పనిలోకి వెళ్ళాల్సి వచ్చి 11వ నువ్వు మాట నిలబెట్టుకోలేదనుకో, చివరికి నిన్ను ఒక క్యాండిడేట్‌గానే చూస్తారు. సో, దానికంటే ఫస్టే అది నీ స్టోర్. అంటే స్టార్టింగే ఈడు వర్కౌట్ అవ్వడు ఆడు రానని చెప్పేస్తాడు ఎందుకులే గాని వేరే వాళ్ళని చూడండి అనేసుకున్నారనుకో, హ్యాపీ. ఆళ్ళతో రిలేషన్ ఏం పోదు మనకి. కాకపోతే ఏదన్నా కొన్ని చెప్పినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మనతో కాన్వర్జేషన్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆళ్ళు మన మెంటాలిటీకి తగ్గట్టుగా మనతో మాట్లాడతారు. సో, ఆళ్ళకి ఒక ఐడియా ఉంది నువ్వేంటనేది. అందుకే దయచేసి చెప్తున్నాను, ఇది 100లో 99 మంది చేసే తప్పు. ఎవరినైనా కొత్తోళ్ళని కలిసినప్పుడు, మీ ఇంటికి కొత్త ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌ని తీసుకొస్తాడు. ఆడు రాగానే మనం బ్రో తింటారా? కొంచెం బయటికెళ్దామా? ఏమన్నా కొంచెం బయటికెళ్దాం, అక్కడికెళ్దాం అంటారు. అలా ఉండే కొద్దీ మీరు అనేదల్లా ఒరే అరే తురే దగ్గరికి ఎళ్తది. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌లో అంతా కామన్‌గానే సాగుతది. కానీ ఫస్ట్ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? బ్రో ఏమన్నా తింటావా? సర్లే తింటే తిను, లేదంటే మేము తినేస్తున్నాం మరి. అయిపోయింది. యాజ్ ఎ ఫ్రెండ్‌గా ట్రీట్ చేయి. నీ వయసోడు. నువ్వంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఆడు మంచోడైతే ఓకే. లేదనుకో, ఓ 10 రోజుల తర్వాత ఏంటి బ్రో తిను బ్రో అని నువ్వు సరదాగా అన్నావు అనుకో, అవతలోడు ఏమన్నా కొంచెం వీక్ హార్టెడ్ అనుకో, ఏమో ఫస్ట్‌లో ఎంత ప్రేమగా మాట్లాడారు, వీళ్ళ దగ్గరికి పదే వస్తున్నాం, లోకువైపోయాం మనం అని చెప్పేసి ఆడు ఓవర్ యాక్షన్ ఆడు చేస్తాడు. వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తాడు. అవసరమా బాస్ ఇయన్నీని? నేను చెప్తున్నాను కదా! ప్రతి ఒక్కడి లైఫ్‌లోనూ ఎంత ఎదవకైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఎంత మంచోడికైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఆఖరికి క్రిమినల్‌కి, రేపిస్టులు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే ఆడి క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టు ఆడి చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు. నేనేమంటున్నానంటే, అవతలోళ్ళని దిగజార్చకుండా, అవతలోళ్ళని తీసి పడేయకుండా, అవతలోళ్ళని తక్కువ చేసి చూడకుండా, నీలా నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండగలిగితే, నేను చెప్తున్నాను 100% నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ వెయిట్ పెరుగుద్ది. ఒక 10 మందిని కలిస్తే దాంట్లో 2, 3 ఈడికి తలపొగరు అనుకున్నా పర్లేదు కానీ, మిగతా 7 కూడా నీ మైండ్ సెట్‌కి ట్యూన్ అయ్యి నీతో ట్రావెల్ అవుతారు. ఇది వాస్తవం. ఇది రాసి పెట్టుకో. ఇది ఫాలో అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతావు. నేను లాస్ట్ వీక్ చాలా ఇబ్బంది పడ్డాను. చాలా మాటలు పడ్డాను. ఆ మాటలు మనతో 80,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. వీళ్ళందరూ పడకూడదని చెప్పి నేను చాలా సిన్సియర్‌గా చెప్తున్నాను. దయచేసి మీలా మీరు ఉండండి. ఎవ్వడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అట్లీస్ట్ మన ఫ్యామిలీ అయితే మనతో ఉంటది కదా! మరి నువ్వు కొంపలు దొబ్బేసేవాడు అయితే కాదు కదా! కన్నాలు ఎయట్లేదు కదా! ఎవరి దగ్గర లాగేసుకోవట్లేదు కదా! నీలా నువ్వు ఉంటున్నావు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు. అలానా ఏంటి నువ్వు పెద్దోడివి అయితే నాకేంటి, నీకు ఆఫీస్ ఇలా మాట్లాడవు కదా! సార్ అవ్వదు సార్, ఎందుకంటే నాకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ మాట నేను లాస్ట్ వీక్ ఒక పెద్ద మనిషికి చెప్పగలిగి ఉంటే, ఈరోజు వేరే కాంపౌండ్‌కి నా గురించి చెడ్డగా ఒక మాట వెళ్ళేది కాదు. చెడ్డగా అంటే ఏమి వర్స్ట్‌గా ఏం చెప్పలా. చిటుక్కున ఒక మాట అన్నాడు. వచ్చాడు పృథ్వీని ఇంకో అబ్బాయి, వీళ్ళకి హానెస్టీ లేదు, ఏదో వస్తా ఉన్నారు రాలేదు, వాళ్ళ వల్ల నేను లాస్ అయిపోయాను అన్నాడు. అరే ఆ రోజు నేను నీ మాట తీసుకుని నిన్ను సాటిస్ఫై చేయడానికి, అయ్యో పలానా రోజు మాట ఇచ్చేసాం కదా అని చెప్పి నేను వెళ్ళుంటే నేను లాస్ అయిపోయేవాడిని. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను ఎవరికో స్టోరీ చెప్పుకోవడానికి వెళ్ళాను. నా కథ ఎవరికో ప్రొడ్యూసర్ కథ చెప్పుకోవడానికి వెళ్ళాను నేను. నా కెరియర్ కదా ఇంపార్టెంట్ కదా! నేనేం మానేసి తాగి తననాలట్టడానికి వెళ్ళలేదు కదా! ఈ విషయం ఆయనకి తెలియదు కదా! ఎందుకంటే అంత పెద్దోళ్ళకి మనకి అంత పర్సనల్ కాన్వర్జేషన్ ఉండదు కదా! సో, ఎవ్వడికి మన కష్టం, మన స్ట్రగుల్ అర్థం అవ్వదు. అక్కడ మనం రానన్నాం, మనం చేయనన్నాం, మనం కలవనన్నాం, లేదంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకోలేదు. కేవలం ఇది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అందుకే దయచేసి చెప్తున్నాను, ఎవ్వరూ కూడా అవతలోడు సాటిస్ఫాక్షన్ కోసం, అవతలోడి మెప్పు కోసం బిహేవియర్ గానీ, ఆ డ్రామాటిక్ సిచ్యువేషన్ గానీ క్రియేట్ చేసుకోవద్దు. చివరికి ఎదవలవ్వద్దు. నాకు తెలిసి చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అవునో కాదో కామెంట్ చేయండి. సిన్సియర్ రిక్వెస్ట్, నేను చాలా తక్కువ అడుగుతాను, షేర్ చేయండి అయి నేను అడగను. ఎందుకంటే ఇది నేను మీతో మాట్లాడతాను కాబట్టి. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకే చెప్పండి. ఎందుకంటే పాపం వాళ్ళు బాగోదేమో అని మొహమాటం కొద్దియో ఇంకోటో యాడ్ చేసుకుని పిచ్చిగా లేనిపోని డ్రామాటిక్గా వాడు మార్చేసుకుని, ఆ కలిసిన 10 నిమిషాలు, ఎవరినైనా మీట్ అయిన 10 నిమిషాలు, ఆ కొత్తలో 10 నిమిషాలు ఒక సూపర్గా ఇది చేసేసి హైప్‌కి తీసుకెళ్ళిపోయి, తర్వాత ఈడికుండే బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే కెరియర్‌కి మౌత్ పబ్లిసిటీ అనేది బ్యాడ్ చేయగలదు, గుడ్ చేయగలదు. ఒక మనిషి ఎదగడానికి మౌత్ పబ్లిసిటీ ఎంతగా ఉపయోగపడుతుందో, ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ చూసిరే సినిమా అదిరిపోయింది అని చెప్తే టక్‌మని సినిమా హిట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా, యాడ్స్ కూడా ప్లే చేయకుండా. అదే సినిమా మౌత్ పబ్లిసిటీతో హిట్ అని చెప్పి ఆడు ఎంత అడ్వర్టైజ్ చేసుకున్నా మౌత్ పబ్లిసిటీలో బాలేదు అని వచ్చేసి పోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకని ఎవరి నోట్లోని పడకండి. మీలా మీరు ఉండండి. ఆడు ఎలా అర్థం చేసుకుంటాడో ఆడి కర్మ. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ మెసేజ్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలని నా ఉద్దేశం.
మనం అంటూ ఒక గ్యాంగ్ ఉన్నాం 80,000-85,000 మంది. మనకంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో, మీ చేతిలోనే ఉంది.